నాదొక సామాన్యమైన జీవితం. నేను బతికే రొటీన్ ప్రపంచంలో నన్ను ఆలోచింపజేసే స్థాయి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడైనా బుద్ధిపుట్టి న్యూస్ పేపర్ చదివితే ఏవేవో కథలు కనబడుతూ ఉంటాయి. ఆ కథలన్నీ నాది కాని ప్రపంచంలో జరుగుతాయనుకునేవాడిని. అవేవి నన్ను ఎఫెక్ట్ చేసేవి కాదు. నా ప్రపంచంలో నేను ఉండేవాడిని. ఒక రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నా ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. ఆ అమ్మాయి అరుపులు నన్ను రియాలిటీలోకి తీసుకొచ్చాయి. ఏ బండాపు సార్ 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 వాడు నన్ను చంపేస్తున్నాడు సార్. ఆటోలో ఇంకోటి ఇన్సాల్ చెప్పాలి, ఇష్టం ఉన్నట్టు చేస్తున్నావు భయ్యా. ఇది పర్సనల్ మ్యాటర్, మీరు వెళ్ళండి సార్. అది ఎవరో నిజంగా నాకు తెలియదు సార్. ఈ వైన్ నా మెల్లో వేసి నన్ను చంపవుతున్నాడు సార్. నేను ఎవరో తెలిసిన అమ్మాయిలో మీ ముందు యాక్ట్ చేస్తున్నాడు సార్. తెలీదా సార్? అది ఎవరో నిజంగా నాకు తెలియదు సార్. సార్ దిస్ ఇస్ మై ఐడి కార్డ్ సార్. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను సార్. హైటెక్ సిటీలో రా పోదాం. అమ్మాయి చెప్తుందిగా. చూడు భయ్యా, ఇది ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటుంది. మీరు వెళ్ళి పని చూసుకోండి. రావే రా. ఏయ్ ఆగు. నేను చెప్పాను నిజం సార్. బాస్ ఇది పర్సనల్ మ్యాటర్ చెప్పానా? వెళ్ళి పని చూసుకో. రా పోదాం రా. సార్ సార్ ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ అన్నారు నిజంగా నాకు తెలియదు సార్. హీ ట్రై టు సార్, హీ టచ్ మీ సార్ అండ్ ట్రై టు కిల్ మీ విత్ దిస్ వైర్ సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఎరా ఈడియట్, ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే అడ్వాంటేజ్ తీసుకోవడమేనా? పదరా పోలీస్ స్టేషన్. బాస్ వద్దు బాస్, చెప్పేది విను బాస్. వద్దు చెప్పేది విను బాస్. బండి తీరా. నీ టైం బాగుంది, బతికిపోయా. ఆర్ యూ ఓకే? నాకు ఆటో నెంబర్ గుర్తుంది. పదండి పోలీస్ స్టేషన్ వెళ్దాం. ఆ వైర్ జాగ్రత్తగా ఉంచండి. కొంచెం బండాపుతారా? ఏరా, ఇంత రాత్రిప్పుడు బయట అమ్మాయిలకి ఏం పని రా? బిజినెస్ ఏమో అన్నా. ఏం బిజినెసే? అయ్యా ఎక్స్క్యూజ్ మీ, ఆటో ఆపండి. ఎక్స్క్యూజ్ మీ. మన స్పాట్కి పోని అక్కడ వేసేద్దాం. వీళ్ళకి అలాగే చేయాలరా. లేట్ అవుతుంది. త్వరగా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మనకే మంచిది.
రండి వెళ్దాం. కంప్లైంట్ ఏం వద్దండి. వాట్? నన్ను మా హాస్టల్లో డ్రాప్ చేస్తారా? ఈ వైట్ చూసారా? కొంచెం ఉంటే మీ ప్రాణం పోయేది. చాలా లక్కీగా బయటపడ్డారు మీరు. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వకపోతే రేపు పొద్దున ఇంకో అమ్మాయికి ఇలాగే చేస్తారు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. రండి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ప్లీజ్ అండి, కంప్లైంట్ ఏం వద్దు. మా ఇంట్లో తెలిస్తే జాబ్ మానిపించి ఇంట్లో కూర్చోమంటారు, లేదా పెళ్లి చేసేస్తారు. నా కెరియర్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఊర్లో తెలిస్తే పరువు పోతుంది. ఇంట్లో వాళ్ళు ఏదో అంటారు, పరువు పోతుందని సైలెంట్గా కూర్చుంటే రేపు పొద్దున ఇంకో అమ్మాయి బలైపోతుంది. అయినా వీ షుడ్ నాట్ లీవ్ దోస్ బాస్టర్డ్స్. అరే జస్ట్ నేను మీకు తోడుగా ఉంటాను. ఒక్క చిన్న కంప్లైంట్ ఇవ్వండి. ఐఎమ్ సారీ అండి, ఐ కాన్ డూ దిస్. ఊర్లో తెలిస్తే మా నాన్నగారు తలెత్తుకోలేరు. ఈ అవమానాన్ని భరించలేరు. అవమానమా? ఇంత దారుణం జరిగితే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అది కూడా తెలిసి చేస్తున్నారు. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వకపోతే రేపు పొద్దున ఇంకో అమ్మాయికి ఇలాగే చేస్తారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక్కడితో ఇది మర్చిపోదాం అనుకుంటున్నాను. నేను ఎస్కేప్ అయ్యాను. ఇంకా ఎవరేమైనా పర్లేదు, అంతేగా? మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? ఊర్లో తెలిస్తే రేపు జరగకపోయినా జరిగినంత హడావిడి చేస్తారు. ఐఎమ్ సారీ. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పి సపోర్ట్ చేసేంత లెవెల్లో మన సొసైటీ లేదండి. నన్ను మా హాస్టల్లో డ్రాప్ చేస్తారా? ఇక్కడ ఆపేయండి. థ్యాంక్ యూ. ఇంత జరిగాక ఆ అమ్మాయి మీద జాలి కలిగిందని చెప్పలేను. పోనీ కోపమా అంటే కోపం ఎవరి మీదో అర్థం కావట్లేదు. ఆ రేపిస్ట్ గాడి మీద కోప్పడదామంటే నన్ను తయారు చేసిన సమాజమే వాణ్ణి కూడా తయారు చేసింది. ఆ అమ్మాయి మీద కోప్పడదామంటే పరువు, మర్యాద, శీలం అనే ప్రలోభాలు పెట్టి సమాజమే ఆమెను బలహీనురాల్ని చేసింది. పోలీస్ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని ఈ సమాజమే సృష్టించింది. కానీ వాటిని ఉపయోగించుకునే తెలివి, ధైర్యం ఇవ్వలేకపోయింది. జరిగిన నేరాన్ని చట్టం వరకు తీసుకెళ్లడమే ఇంత కష్టమైపోతే మనం మనుషులమని, మనదొక గొప్ప సమాజమని చెప్పుకొని ఏం లాభం? శీలం, పరువు, మర్యాద, కుటుంబ గౌరవం ఏంటో ఇవన్నీ. ఇవి మనకి మంచి చేస్తున్నాయా, చెడు చేస్తున్నాయా అనేది మనమందరం మళ్ళీ ఆలోచించుకోవాలి.